శృతులు, స్మృతులు, తర్వాత పురాణాలు, ఆ తర్వాత భాష్య గ్రంథాలు, ఆ తర్వాత ప్రకరణ గ్రంథాలు, ఇవన్నీ ఏంటి? ఇన్ని రకరకాల పేర్లున్నాయబ్బా! తర్వాత ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి? అనేది కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది అర్థమైందాక. నిజం చెప్పాలంటే ఏంటి? కొన్ని లక్షల సంవత్సరాల నాడో, వేల సంవత్సరాల నాడో మనకు తెలియదు కానీ మన ఋషులు కొన్ని మంత్రాలను వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు గ్రహించారు. ఆ గ్రహించినటువంటి మంత్రాలను అప్పుడు ఇంత పుంఖానుపుంఖాలుగా రాయడానికి ఇంత స్క్రిప్టు లేదు, తర్వాత చెప్పడానికి వీడియోలు లేవు కదా. వాళ్ళు ఏం చేశారు? గురు శిష్య పరంపర అనేది అప్పుడు వచ్చిందనమాట. ఎంతమంది శిష్యులున్నా ఆ గురువు గారి థాట్స్ని 100% ఎవరైతే అర్థం చేసుకోగలిగారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాన్ని గురు శిష్య పరంపర అంటారు. అది అయిపోయిన తర్వాత ఏంటి? వాళ్ళు చేసుకుంటూ వచ్చున్నారు. ఇప్పుడు ఎందుకు మన శంకరాచార్య గారు ఉన్నారు. ఆయన గురువు గారు గోవింద పాదాచార్యులు గారు, ఆయన గురువు గారు గౌడ పాదాచార్యులు గారు, ఆయన మాండూకోపనిషత్తు రాశారు. అంటే ఈ మాండూకోపనిషత్తు రాయక ముందు ఎంతమంది ఆయనకి ఆ మంత్రాలవన్నీ కూడా ఆయనకి ఇచ్చారేమో మనకు తెలియదు. ఇలా అయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ కూడా మంత్రాల రూపంలో చిన్నగా ఉన్నటువంటివన్నీ కూడా చివరికి ఏం చేశారు? మన వ్యాస భగవానుడు దాన్ని అంటే మళ్ళీ బ్రహ్మసూత్రాలు భగవద్గీత అని ఆయన ఒక గ్రంథం రాశారు. అది స్మృతి అంటారు వాటిని. మళ్ళీ వాటిని భాష్య గ్రంథం. స్మృతి అంటే ఏంటి? ఆ శృతిని యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకొని ఆయన స్మృతుల్లాగా ఎక్స్ప్రెస్ చేశాడు. భారతం అవన్నీ కూడా వ్యాసుడు రాశాడు. అందులో రాసినటువంటి భగవద్గీతను సపరేట్గా 700 దాంట్లో రాశాడు. తర్వాత వచ్చినటువంటి ఇంకా నెక్స్ట్ వాడిన పదం ఏంటంటే భాష్యం అంటాడు. భాష్యానికి కారణం ముఖ్య మూలము మన శంకరాచార్య గారు. మొత్తం ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. 1128 ఉపనిషత్తులు ఉంటే ఏదో 108 ఎన్నో ట్రేస్ అయినట్టున్నాయి. ఆయన అందులో వండర్ఫుల్ ఉపనిషత్తుల్ని ఆయన సెలెక్ట్ చేసుకొని 11కో 10కో ఆయన భాష్యం రాశాడు. భాష్యం అంటే ఏంటి? ఉన్న స్క్రిప్టు ఉన్న సిద్ధాంతాన్ని వదలకుండా దాన్ని ఎక్స్పాండ్ చేయటం. అందుకని ఇప్పుడు మనం ఏ భగవద్గీత మనం చదువుకోవాల్సి వచ్చినా శంకరాచార్య గారు రాసినటువంటి భాష్యం కనుక చదివితే అంటే ఏంటి? అద్వైత సిద్ధాంతానికి కనెక్టెడ్గా ఉంటుందన్నమాట. అది వండర్ఫుల్గా ఉంటుంది. అట్లా ఇంకా ఆయన ఏం రాశాడు? భాష్యం శంకరాచార్య గారు చాలా 10 ఉపనిషత్తులు రాశారు, భగవద్గీత రాశారు. తర్వాత ఆయన సొంతంగా వివేక చూడమని రాసినట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ సౌందర్య లహరి వేరు చిన్న శ్లోకాలు రాసినట్టున్నారు. ఎక్కువగా భాష్య గ్రంథకర్త మాత్రం మన శంకరాచార్య గారే. అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్రకరణ గ్రంథాలు అంటారు. ప్రకరణ గ్రంథం ఎవరు? పంచదశి అనేటువంటి పుస్తకాన్ని విద్యారణ్య స్వామివారు రాశారు. సిద్ధాంతం పోనీయకుండా ఇంకా ఆయన అవగాహన తీసుకొని ఆయనకు సంబంధించినటువంటి థాట్స్ని వాటిలో పెట్టడం జరిగింది. అల్టిమేట్ ఏంటబ్బా? మంచి భావాలబ్బా. ఇప్పుడు మనం ఉదయం పూట ధ్యానం చేసిన తర్వాత ఏదైనా పుస్తకం చదివిన తర్వాత భలే థాట్స్ వస్తాయి. కాకపోతే మనం వాటిని అప్పటికప్పుడే పేపర్ మీద పెట్టేంత టైం ఉండదన్నమాట. అవి ప్రకరణ గ్రంథాలు అంటారు. అల్టిమేట్ ఏంటి? మన శృతులు మన ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం అయితే ఎవ్వరూ ఇంతవరకు డీవియేట్ చేయలే. సైంటిఫిక్గా కూడా మ్యాటర్ మీద ప్రాసెస్ చేస్తున్నారు కానీ